విశ్వాసము అంటే ఏమిటి? నిరీక్షణ అంటే ఏమిటి? విశ్వాసము అనగా ఫెయిత్, నిరీక్షణ అనగా హోప్. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏమిటా డిఫరెన్స్? దేవుడు చేస్తాడో అని నువ్వు చెప్పేది విశ్వాసం, చేసేంత వరకు ఎదురు చూసేది నిరీక్షణ. వినండి ఫ్రెండ్స్, నిరీక్షణ లేకుండా నువ్వు విశ్వసించవచ్చు. నేను నమ్ముతున్నాను ప్రభు నాకు ఈ అద్భుతం చేస్తాడు, కానీ నిరీక్షించకపోవచ్చు, అనగా ఎదురు చూడకపోవచ్చు. కానీ నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా విశ్వసిస్తావు. నీ కళ్ళ ముందు చూస్తున్న వాటిని విన్న వాటిని చదివిన వాటిని నువ్వు విశ్వసిస్తావు. కానీ విశ్వసించింది నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు నిరీక్షించాలి. మనలో చాలామందికి ఉన్న ఒక లోపం ఏమిటంటే దేవుని పట్ల విశ్వాసం ఉంది, కానీ దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితంలో చేసేంత వరకు నిరీక్షించే ఓపిక లేదు. విశ్వసించావు కానీ ఓపికతో ఎదురు చూడకపోతే నువ్వు పొందుకోవాల్సిన దాన్ని పొందుకోవడం సాధ్యము కాదు.